ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డ్రైవర్ బాబు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికి జామ్? నేను కూడా వస్తాను, ఉండు. పర్లేదు డ్రైవర్ బాబు, నేను వెంటనే వచ్చేస్తాను, నువ్వు కార్లోనే ఉండు. హే చామ్, అసలు ఏం చేస్తుంది ఈ చామ్? అక్క మాటలొద్దు, మనీ ఇచ్చేసి వెళ్ళు. సరే అక్క. హే, నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నట్టు రోడ్డు మీద అందరూ చూడాలా? ఎవరు చూడకుండా గుట్టుగా చేతిలో పెట్టడం తెలీదా నీకు? ఏంటక్క నువ్వు ఇలా మారిపోయావు? డబ్బులు ఇస్తున్నప్పుడు ఎంత ఇస్తున్నానో నాకు తెలియద్దా? ఎంత తీసుకుంటున్నావో నీకు తెలియద్దా? ఎందుకు అన్నింటికి ఇలా చిరాకు పడుతున్నావు? అసలేం జరుగుతుందక్కా? చూడు, నాకసలే టైం లేదు. నువ్వు డబ్బులు చేస్తే నేను వెళ్ళి ప్రీమియం కట్టాలి. అయినా తెచ్చిందానివి ఎంత తెచ్చావో నీకు తెలీదా? మళ్ళీ ఇక్కడికొచ్చి లెక్క పెట్టాలా? ఇలా ఇవ్వు. అక్క ఇక నువ్వు వెళ్ళు. అక్క అరే అక్క, ఇంత పెద్ద కార్లో వచ్చింది. ఆ కార్ ఎవరిదై ఉంటుంది? ఏంటి, వెళ్ళిన పని అయిందా? ఇప్పుడు వెళ్దామా? లేదు బాబు, కొంచెం అర్జెంటుగా ఆ కార్ని ఫాలో అవ్వవా? ఎవరున్నారా కారులో? కార్ వెళ్ళిపోతుంది బాబు, ముందు పోనీ బాబు ప్లీజ్. ఏంటో ఈరోజంతా పెద్ద డిటెక్టివ్లా ప్రవర్తిస్తున్నావు. ఏం అడిగినా సరే సస్పెన్స్ సస్పెన్స్ అంటున్నావు. సరే పద. ఎవరు జామ్? ఎవరున్నారా కారులో? రాను రాను నువ్వు మరీ డిటెక్టివ్లా ప్రవర్తిస్తున్నావు. ఈ మధ్యంతా సడన్ గా బయటికి వెళ్దాం అంటావు, ఆ కార్ని ఫాలో అవ్వు అంటావు. ఏంటో నువ్వు, అసలు ఏమైందో? ఎందుకింత టెన్షన్ పడుతున్నావో చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను కదా. నీ హెల్ప్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా నేనే అడుగుతాను కదా డ్రైవర్ బాబు. నువ్వు ఫాస్ట్గా పోనివ్వ ప్లీజ్.
డ్రైవర్ బాబు నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికి? ఆ, చిన్న పనుంది బాబు, ఇప్పుడే వచ్చేస్తాను. సరే ఉండు, నేను కూడా వస్తాను. వద్దు, నేను వచ్చేస్తాను కదా, మీరు ఇక్కడే ఉండండి. ఏయ్, ఏమైంది జామ్? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? తర్వాత చెప్తాను, మీరు కారులోనే ఉండండి ప్లీజ్. ఏయ్, జామ్! ఏం జరుగుతుంది? జామ్ ఎందుకు ఇలా కొత్తగా ప్రవర్తిస్తుంది? అమ్మా, రాజవారు రాణివారు చనిపోయి 4 రోజులు కావస్తుంది కదా? అవును హర్ష, అసలు వాళ్ళు చనిపోయారంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు. మంచివాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతాడని నువ్వెప్పుడు చెప్పేదాను కదమ్మా. అదే నిజమేమో. హ్మ్. రాజదంపతులు అయ్యుండి వాళ్ళు ఏనాడు ఎవరిని చులకనగా చూడలేదు. అందరిని దగ్గరికి తీసుకునేవారు, అందరికీ సాయం చేసేవారు. మనిషి దేవుడు ఊరికే అవ్వడు. వాళ్ళ మంచితనమే వాళ్ళని దేవుణ్ణి చేస్తుంది. అమ్మా, వాళ్ళు చనిపోయి 4 రోజులు కావస్తుంది కదా? మాస్కుని చేయాలనుకుంటాను. చెయ్యాలి కానీ వాళ్ళకంటూ ఎవరున్నారు? ఎవరూ లేకపోతే ఏంటమ్మా? అందరినీ మనవాళ్ళు అనుకునే వాళ్ళని మనవాళ్ళు అనుకుని మనమే మాస్కుని జరిపిద్దాం. మంచి ఆలోచనరా, అలాగే చెయ్యి. ఏం మాట్లాడుతున్నారు? చెప్పండి, ఎవరి చావు గురించో మీరు మాసికం చేయడం ఏంటి? ఎవరో కాదు, మనకి సహాయం చేసిన వాళ్ళు, మనల్ని ఈ స్థితిలో నిలబెట్టిన వాళ్ళు. మాటి మాటికి వాళ్ళ సాయంతో ఎదిగామనకండి. మన కష్టంతో మన తెలివితో ఎదిగాం. రమా, ఎదగడానికి ఎగరడానికి రెక్కలిచ్చింది వాళ్ళు. ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే దానికి కారణం వాళ్ళు. ఎప్పుడో చేసిన చిన్న సాయానికి వాళ్ళ గురించి పొగిడింది చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.